హాయ్ అండి అందరికీ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర హుండై క్రెటా ఉందండి. అది ఈ ప్లస్ 1.4. ఇది మదర్ 2017 ఉంది. మీకు బయట నుంచి డెంటు పెయింట్ స్కాచెస్ ఏమున్నా క్లియర్గా చూపిస్తుంటా చెప్తుంటా. ఇది నేను చెప్పేటి ఒరిజినలా కాదా అనేది మీరు కూడా తెలుసుకోండి. జెన్యున్ అనిపిస్తేనే నా దగ్గర రండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు, అది కూడా ప్రాబ్లం ఏం లేదు సార్. నేను ఏదో మొదలుపెట్టి మోసం చేసే టైప్ అయితే కాదు. అంటే అందరు చేస్తారని చెప్పి అనట్లేదు, అందరి ఎవరి పేరు తీయట్లేదు. నా గురించి నేను చెప్పుకుంటున్నాను అంతే. నేను ఇంకొకరి గురించి నాకు సంబంధం లేదు. ఓకేనా? సరే, లేట్ చేయకుండా ఒకసారి మీకు బయట నుంచి డెంటు పెయింట్ ఏది మనం చూపిస్తా. కానీ నా వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, మర్చిపోకండి. ఓకేనా? సరే, లేట్ చేయకుండా ఇప్పుడు మాకు వీడియోకి వెళ్ళిపోదాం రండి. ఓకేనండి, మనం చెప్పిన వెహికల్ వచ్చేసి ఇదే ఉంది. క్లాసిక్ కార్స్ తెలంగాణ మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. డైరెక్ట్ మీరు దీన్ని చూసి మాత్రం అస్సలు చేయకండి. మీకు వెహికల్ నచ్చితేనే చేయండి, లేకపోతే లేదు. ఎవరు బలవంతం ఏం లేదు. ఓకేనా? నన్ను నమ్మకండి. వెహికల్ చూసినాక మీకు మంచిగా అనిపిస్తేనే రండి. అంటే వెహికల్ ఓకే అనిపించిందా లేదా మీకు దృష్టి కనిపి చూసుకోవచ్చు. సార్, దీని రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ ఉంది సార్ ఇది. ఓకేనా? బయట చూసుకుంటే మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. అందులో ఎట్లాంటి దాపరికం ఏం లేదు. డైరెక్ట్ ఉన్నది చెప్పుకుందాం, లేకపోతే లేదని చెప్పేసుకుందాం. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ పరంగా కూడా ఏదైనా 1 మంత్ 2 మంత్ ఉన్నా అది వ్యాలిడ్ కిందకి వస్తుంది. అది మీరు చూసి తీసుకోండి. కానీ ఉన్నాయని చెప్పినావు కదా, ఇప్పుడు లేదు కదా అంటే దానికి ఎవరు బాధ్యులు కాదండి. ఓకేనా? సరే, ఒకసారి ఇది ఇంటీరియర్ చూసుకుందాం. కింద మ్యాటింగ్ కూడా ఓకే ఉంది. సీట్ల పరంగా చూసుకున్నా ఓకే ఉంది. ఇది కీ సిస్టమ్ అండి, ఇది చూసుకోవచ్చు. పుష్ బటన్ స్టార్ట్ కాదు. అట్లాగే ఇక్కడ కూడా కింద మ్యాటింగ్ కూడా ఓకే. మీకు అట్లా చూపిస్తాను నేను. సరే, సీట్ల వరకు తీసుకుందాం. సీట్లు ఓకేనే. పైన రూఫ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. ఓకే, డాష్ బోర్డ్ తీసుకున్నా, డాష్ బోర్డ్ ఓకే ఉంది. మీ ఇక్కడ వచ్చేసి ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, చూసుకోవచ్చు. మీకు అటు సైడ్ ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు నేను. డోర్స్ పరంగా చూసుకున్న మాత్రం డోర్స్ ఓకే ఉన్నాయి. కింద స్టిక్ కింద కింద టేప్ మాత్రం వేసిరు. ఇది అంటే ఇది స్క్రాచెస్ పడద్దని చెప్పేసి వేసిరు ఓనర్, తప్ప అంత మించి ఏం లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నా కూడా సేమ్ ఉందండి. అంటే ఓకే, కింద మ్యాటింగ్ ఓకే పర్ఫెక్ట్. సీట్లు కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? డోర్స్ కూడా ఓకే ఉన్నాయి. అయితే చిన్న చిన్న మీకు టచ్ అప్ అంటే ఇక్కడ వేయించుకోవాలి, చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, ఇంతే. అంతకుమించి ఏం లేదు. వెహికల్ మాత్రం ఓకే, నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. సరే, ఇప్పుడు దీన్ని మీకు ఒక్కసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా, చూడండి. మిమ్మల్ని ప్రతిసారి సార్ ఇది చూసుకోమని చెప్పేసి అంటాను. ఇక్కడ ఎక్కడైనా డ్యామేజ్ అయిందా లేదా అని కొంచెం ఐడియా కోసం చెప్తాను సార్, అంతే. ఇక మీకు అంతకు మించి ఏం చెప్పలేను సార్. టైం పాస్ అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి పక్కకి వెళ్ళిపోవచ్చు, అలా పెద్ద యూజ్ ఏం లేదు. ఓకేనా? సరే, ఇట్లా ఉంది ఈ వెహికల్ మాత్రం. ఓకే, సరే, ఇప్పుడైతే మీకు నేను ఒకసారి కింద తీసి చూపిస్తాను. ఒక కింద చూసుకుంటే మాత్రం కింద చిన్న చిన్నగా అక్కడక్కడ కొంచెం రస్ట్ వచ్చింది. ఓకేనా? టైర్ వచ్చేసి మీకు ఒక 30-40% వరకు ఉంటుంది. ఇందులో పానా జాక్ రెడీ ఉన్నాయి. సరే, ఇప్పుడైతే మీకు ముంగడ బాగా చూపిస్తుంటాను నేను. ఫస్ట్ అయితే మీరు ఒకసారి అప్రాన పిల్లర్స్ అయితే చెక్ చేసుకోవాలి, చూసుకోవచ్చు. బీడింగ్ మాత్రం వరకు అయితే ఓకే ఉంది. నేను ఇది ప్రతిసారి చెప్తాను, ఇవి మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి అంటాను. నేను మీ మంచి కోసం చెప్తున్నా సార్. తిట్టుకుంటూ తిట్టుకొని ప్రాబ్లం లేదు. ఇక అందరూ మనలాగా ఒక్కళ్ళే జెన్యున్ ఉండాలంటే ఉండరు కాబట్టి తిట్టుటోళ్ళు తిడతారు, వాళ్ళు మనలని చెప్పి అనుకోవాలి. ఓకేనా? మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్లు మాత్రం మంచి ఆదరణ ఇస్తారు కాబట్టి నేను వాళ్ళ కోసం అయితే చెప్పని అవసరం లేదు. సార్ గిట్టా చూసుకోమని చెప్పి అవసరం లేదు కాబట్టి ఓకే. మీకు డోర్స్ కానీ ఏదున్నా ఖచ్చితంగా చెప్తాను నేను. సోది అనుకుంటే మాత్రం పక్కకు పోవచ్చు. సరే, వన్ సైడ్ చూపించినా కదా, మీకు ఇప్పుడు టైర్స్ కూడా చూపిస్తాను. టైర్ వచ్చేసి మీకు 70-80% వరకు ఉంటుంది సార్ ఇది. ఓకేనా? జేకే టైర్స్, ఇది అలెవెల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. దీని రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది. మీకు ఎట్లాంటి డౌట్ ఏం లేదు. చెక్కించుకుంటే అది కూడా గ్యారంటీ చెప్తాను నేను. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా? ఇక స్క్రాచెస్ అంటే సార్ నార్మల్, అవి ప్రతిదానికి ఉంటాయి. ఓకే, ఇది కూడా చెక్ చేసుకున్న సేమ్ ఉంది, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా అలవేసి ఉంది, చూసుకోవచ్చు. మీకు అది మీ డౌట్ అనేది ఉండద్దని చెప్పేసి చెప్తున్నా. తర్వాత మళ్ళీ అరే అది ఊహించలేదురా అని మీరు అనుకోకుండా నేను చెప్తున్నా నేను. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? టోటల్ 4 టైర్లు 80% వరకు ఉంటాయి సార్, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు మీకు గ్లాసు, ఇంజన్ అన్ని చూపిస్తుంటా నేను. ఫస్ట్ అయితే గ్లాస్ అయితే చూసుకోండి సార్. ఈ గ్లాస్ వచ్చేసి ఇది చేంజ్ అయింది సార్, ఇది 24 ఉంది, చూసుకోవచ్చు. ఇది బిహెచ్ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది బిహెచ్ ఉంది, ఇది కూడా సేమ్ బిహెచ్ ఉంది.
సార్ కనీసము ఈ ఇయర్ లోపలైనా 1 లక్ష సబ్స్క్రైబర్లైనా కంప్లీట్ చేయండి సార్. ఇది కూడా చూసుకోవచ్చు. ఎందుకోసం అంటున్నా అంటే అరే నేనేటో ప్రూఫ్ చేసుకోవాలి కదా, అందుకోసమని ప్రూఫ్ కోసమని కష్టపడుతున్నా చేస్తున్నా. నువ్వు కష్టపడితే మాకేం వస్తా అంటే అది మానవత్వం అంటారు అట్లా. నా ఉద్దేశం మీకు చెప్తున్నా. అది కూడా సేమ్ బియ్యం ఉంది. బంపర్ నుంచి డిక్కి వరకు ఏది కానీ రీప్లేస్ కాలే. రీప్లేస్ అయితే ఖచ్చితంగా చెప్తాను నేను. అంటే ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి గ్లాస్ ఒకటి చేంజ్ అయిపోయింది. సరే ఇప్పుడు మీకు ఇంజన్ లైటింగ్ అవన్నీ ఎట్లుంటో చూపిస్తాను చూడండి. సరే ఫస్ట్ అయితే రీడింగ్ చూపిద్దాం. ఓకేనండి. అయితే రీడింగ్ వచ్చేసి 1,25,000 ఉందండి, చూసుకోవచ్చు. ఒరిజినల్ డింగు షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాడు ఓనరు. మీకు ఒకవేళ అవసరం అనుకుంటే చెక్ చేయించుకుంటే కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు డబ్బులు పెట్టుకున్నప్పుడు అది ఖచ్చితంగా న్యాయం ఉండాలి. సరే ఒకసారి బ్యాక్ సైడ్ అది మీకు కెమెరా కూడా చూపిస్తాను నేను. సరే అండి, బ్యాక్ సైడ్ నేను ఆల్రెడీ కెమెరా స్టార్ట్ చేసిన, కాకపోతే ఇది కొంచెం లైన్స్ వస్తుంది, ఇది చూసిరా. మీకు ఇది తర్వాత మీరు వచ్చి చూసిన తర్వాత ఏం చెప్తారంటే అన్న దీనికి కెమెరా బాగాలేదు కదా అంటారు. అట్లా ఆ విషయం కోసం నేను ఖచ్చితంగా నేను మీకు ఫస్టే చెప్తాను, నేను ఏది ఉన్నా కానీ. మళ్ళీ కూడా స్టార్ట్ చేసిన, చూసుకోవచ్చు. సేమ్ అంతే, చిన్న చిన్న లైన్స్ మాత్రం వస్తున్నాయి. ఇది అదొకటి గమనించుకుంటే సరిపోతుంది. సరే ఇప్పుడు లైట్స్ ఏమున్నా చూపిస్తూ చూడండి. మీకు లైట్స్, ఇండికేటర్. సరేనండి, ఇప్పుడైతే మీకు ముంగట బానెట్ ఉపయోగించి చూపిస్తున్నా, చూసుకోవచ్చు. ఇందులో ఏది మారినా చేసినా చెప్పాను కదా. ఇందులో ఇప్పటికైతే ఏం మార్పు లేవు. ముంగట ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు. ఆప్రాన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. షోరూమ్ పట్టి అంటే షో పట్టి ఓకే ఉంది, ఏది చేంజ్ లేదు. ఇది కూడా చూసుకోవచ్చు. మీకు ప్రతిసారి వెహికల్ ఎత్తుసారి ఇవి రెండు ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు కూడా చూసుకోమని చెప్పేసి అంటాను. బానెట్ డిక్కీ అనేది కొంచెం కామన్, కాకపోతే ఈ రేడియేటర్ పైన ఆపరైన పిల్లలు ఏవైనా మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి. సరే అండి, హెడ్ లైట్ మాత్రం ఇది రావట్లేదు, చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ వేసిన ఇండికేటర్ అయితే వస్తుంది, ఇది హెడ్ లైట్ అయితే వస్తుంది. ఇండికేటర్ ఓకే పర్ఫెక్ట్ ఉంది. మీకు ఉన్నది చూపించిన కాబట్టి నాకు కూడా రిస్క్ ఉండదు. ఇటు సైడ్ మాత్రం లెఫ్ట్ సైడ్ది ఇండికేటర్ మాత్రం రావట్లేదు, ఇది మిర్రర్ సైడ్ది. ఓకేనా, అట్లాగే మీకు ఇది చూసుకోవచ్చు. ఇది మాత్రం వస్తుంది. ఇది మీకు సార్ చిన్న చిన్న ఏమున్నా తెలుసుకోవచ్చు, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, బ్యాక్ సైడ్ ఓకే, పార్కింగ్ లైట్స్ మాత్రం వస్తున్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే పర్ఫెక్ట్ ఉంది. మీకు ఇంకా చెప్పాల్సి చూపించాలంటే ఒకసారి ఇంజన్ సౌండ్ లీకేజ్ ఏమైనా చూపిస్తా చూడండి. ఇక్కడ వచ్చేసి సార్ ఇంజన్ సౌండ్ మాత్రం స్మూత్ ఉంది, సైలెంట్ ఉంది. మీకు ఒకవేళ డౌట్ అనిపిస్తే చెక్ చేయించుకోండి. ఇగో ఇక్కడ మాత్రం ఆయిల్ కొంచెం లీకేజ్ లాగా కనిపిస్తుంది, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఒకవేళ మీరు ఇష్యూ అనుకుంటే మాత్రం అది చెక్ చేయించుకోండి. ఓకేనా, అది మీకు వదిలేస్తున్నా మీ ఆలోచనకు, ఎందుకంటే మీరు కూడా తెలుసుకుంటారు కాబట్టి. ఓకేనా సార్. ఓకేనండి, ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి హుండై క్రెటా E+ 1.4. ఇది మోడల్ వచ్చేసి 2017 ఉంది. ఒరిజినల్ డింగు షోరూమ్ ట్రాక్ అని ఓనర్ చెప్తున్నాడు. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే మీరు చెక్ చేయించుకోండి, అది కూడా గ్యారంటీ. ఓకేనా సార్. దీనికి ఇన్సూరెన్స్ మొత్తం ప్రజెంట్ లేదు సార్. ఇది టైర్స్ వచ్చేసి 80-90% అనుకుంటే ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నాను సార్ అంతే, టైర్స్ అనేది ఎంత ఉంది అనేది. సార్ దీని ప్రైస్ వచ్చేసి 8 lakhs చెప్తున్నాడు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. రేటుకు మనకి ఎట్లాంటి మాత్రం సంబంధం ఉండదు సార్, మీరు అదొక గమనించుకోవాలి. ఎందుకంటే ఎవరెవరో ఏమో కామెంట్లు ఇస్తారు, కాకపోతే అందరూ మనలు ఉంటారా సార్, ఉండరు కదా. సరే కొంచెం చూసుకుంటూ పోవాలి. తిట్టేవారు తిడతారు, మంచి పొగడసే వాళ్ళు పొగడతారు. మనం దేవుని అనిపించిందా 10 మందిని పక్కన పెట్టేద్దాం అట్లాంటి తిట్టేవాళ్ళను. సరే లేట్ చేయకుండా మీకు ఉన్నది ఉన్నట్టు చెప్పేసిన. ఇక నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఈ ఇయర్ ఎండింగ్ లోపల నేను ఒక 1 lakh ఈ ఇయర్ ఎండింగ్ లోపల నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక 1 lakh సబ్స్క్రైబర్ని సంపాదించాలి. అది మీ మీద డిపెండ్ ఉంటుంది. 4 షేర్ చేయండి సార్ ప్లీజ్. ఓకేనా సార్.